అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారు వారి యొక్క జీవిత ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం తెలుసుకుంటున్నాము. ఇందుట్లో భాగంగా ఈరోజు కాశ్మీర్‌కి వెళ్ళాలనుకుంటారండి యుక్తేశ్వర గిరి గారు. ఇదివరకు పరమహంస గారు 2 సార్లు వెళ్ళాలని రైల్వే స్టేషన్ వరకు వెళ్లి కొంత ప్రయాణాలు చేసి కొన్ని కొన్ని చోట్లకి వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేసిన సంగతి మనకి తెలిసిందే. ఇది మూడోసారి కాశ్మీర్‌కి వెళ్ళాలనుకుంటున్నారు. కానీ యుక్తేశ్వరగిరి గారు వద్దంటారండి. ఆయన ఒప్పుకోరు. ఎందుకు అంటే గురువులు సర్వకాలజ్ఞులు. వాళ్ళకన్నీ ముందే తెలిసిపోతాయి. వారు వద్దన్నారంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ పరమహంస గారు వాళ్ళ నాన్నగారిని అడిగినప్పుడు ఒక పరిహాసం చేస్తారు. ఇది జరుగుద్దా అని. గురువుగారు వద్దన్నందుకు ఈయన చాలా బాధపడతారు. కానీ ఈయన కాశ్మీర్ వెళ్ళాలని ఎందుకనుకున్నాడు? అది ప్రయాణం ఎందుకు ఆగిపోయింది అన్న విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. ఒకరోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్ళి వేసవికాల సెలవుల్లో హిమాలయాలకు దిగువ కొండలతో ఈయనతో పాటు పరమహంస గారితో పాటు వాళ్ళ గురువుగారిని, అలాగే నలుగురు స్నేహితుల్ని పిలుద్దాం అనుకుని వాళ్ళ నాన్నగారిని ఏమంటాడంటే, 6 రైలు పాసులు అలాగే ప్రయాణ ఖర్చులకు సరిపడే డబ్బిస్తారా అని అడుగుతారు. కిందటి వేసవిలో కూడా నువ్వెప్పుడు ఇలాగ అడగలేదు. చివరి క్షణంలోనేమో శ్రీ యుక్తేశ్వరగిరి గారు రమ్మంటారు అంటావు. అని అదే ఆయనేమో రానంటారు గదా! ఈయన ఎళ్ళాలనుకున్న ఆయన రానంటారు. అని వాళ్ళ నాన్నగారు కొంచెం ఎటకారంగా మాట్లాడితే, నిజమే నాన్నగారు కాశ్మీర్ విషయంలో ఎందుకో గురువుగారు ఖచ్చితంగా మాట ఇవ్వటం లేదు. అదే నాకు అర్థం కాకుండా ఉంటుందని చెప్తాడనమాట. మీరిప్పుడు నాకు పాస్‌లిస్తే నేనయి చూపిస్తే ప్రయాణానికి ఒప్పుకుంటారని నాకొక ఆశగా ఉంది అని చెప్తాడు. ఆ మర్నాడే వాళ్ళ తండ్రి ఒక 6 పాసులు, అలాగే ఒక రూ. 10 నోట్ల కట్ట ఈయన చేతికిస్తాడండి. ఆ రోజు మధ్యాహ్నం ఈయనేం జేస్తాడంటే పరమహంస గారు ఆయన తీసుకున్న ఆళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తీసుకున్న ఆ పాసులు, డబ్బులు తీసుకెళ్ళి యుక్తేశ్వర గారి ముందు పెడతారు. ఆయనేమో నాకు కూడా రావాలనే ఉంది అని చెప్తారు. అలాగే ఈయనతో పాటు ఇంకో ముగ్గురు స్నేహితులన్నాను కదా! ఒకళ్ళు రాజేంద్రనాథ్ మిత్ర, జ్యోతిని ఆడి మరో అబ్బాయి. మరుసటి సోమవారం నాడు బయలుదేరాలని వీళ్ళొక నిర్ణయం అయితే చేసుకుంటారు. అయితే సోమవారం పొద్దుట్ల ఈయన శ్రీరాంపురం వెళ్తారండి గురుదేవులని తీసుకురావటానికి. కానీ గురుదేవులు బయటికి షికారుకి వెళ్లారని, ఆయన రానంటున్నారని తెలుస్తుంది. ఈయన వడివడిగా వెళ్తూ ఉండగా శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్ దగ్గరున్న క్రిస్టియన్ చర్చికి ఎదురుగా గురుదేవులు కనపడతారు. ఎక్కడికెళ్తున్నావు అని గురుదేవులు అడుగుతారండి. మనం అనుకున్న ప్రకారం ప్రయాణం చేయటానికి మీరు రావడం లేదని విన్నాను. అందుకని నేను బీహారీ కోసం వెతుకుతున్నాను అంటాడు. బీహారీ ఎవరంటే ఇంత క్రితం వీళ్ళ ఇంట్లో పనిచేశాడండి. కాశ్మీర్ చూడ్డానికి అతనికి ఎంతో మనసుందనమాట. జీతం లేకుండా గూడా పని చేస్తానని ఆయన అన్నాడు గదా! మీకు జ్ఞాపకం ఉంటే ఉంటుందని గుర్తు చేస్తాడండి. అవును జ్ఞాపకముంది. అయినా బీహార్ రావడానికి ఒప్పుకుంటాడని నేను అనుకోవట్లేదని యుక్తేశ్వరగిరి గారు పరమహంస గారితో చెప్తారు. సరిగ్గా ఈ అవకాశం కోసమే అతను కూడా ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నాడని చెప్తాడు. బీహారీ ముంగిట్లోనే తారసపడతాడండి. ఆహ్, ఎంతో ఆప్యాయతతో పలకరిస్తాడు. కాశ్మీర్ వెళ్దామని చెప్పేటప్పటికి ఆయన ఆ యొక్క ఆప్యాయత అనేది మటుమాయమైపోతుంది. క్షమాపణ చెప్పుకుంటున్నట్లుగా ఆహ్, నేను ఒక అరగంట ఉంటాడండి. అప్పుడు ఒక అరగంట సేపు అక్కడే పడిగాపులు పడి ఉండగా బీహారు ఆలస్యానికి కారణం ఏంటంటే, ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటున్నాడేమో అని పరమహంస గారు అనుకుంటారు. కానీ అది కాదని తర్వాత ఈయనకి సమాధాన పరుచుకుంటాడు. ఎందుకంటే బిహారీ దాదాపు ఒక అరగంట క్రితం వెనుక వైపు ఉన్న మేడ మెట్లు దిగి వెళ్ళిపోయాడండి. అదేంటి అలా ఎళ్ళిపోయాడనుకుంటాడు. అప్పుడు ఇంక బీహారు రాడన్నమాట మీరిప్పుడు మరేంటి ప్రత్యామ్నాయం అని ఆలోచిస్తాడు. వీళ్ళ బాబాయిని తన దగ్గర పనిచేసే లాల్‌ధర్ అనే నౌకర్‌ని పంపించమని అడుగుదామనుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు సరుకులు సామాన్లు చూడడానికి ఒక మనిషి అవసరం అన్నమాట. అయితే మీ బాబాయిని కలుసుకొని యుక్తేశ్వరగిరి గారు ముసిముసిగా నవ్వుతూ చెప్తారు. కానీ నువ్వు వెళ్ళినందుకు మాత్రం మీ బాబాయ్ ఏమి సంతోషించడని ముందుగానే హెచ్చరిస్తారండి. వీళ్ళ బాబాయ్ ఎవరంటే శారదా ఘోష్. అక్కడ గవర్నమెంట్ ప్లీడర్ అనమాట. ఆయన నాకెంతో ఆప్యాయంగా స్వాగతమిస్తారని చెప్తాడు. వెళ్ళి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా నేను వెళ్ళాలనుకుంటున్నాను కాశ్మీర్‌కి అని జరిగిందంతా చెప్తాడండి.
నీ ప్రయాణం మరి సుఖవంతంగా జరగడానికి నేనేమైనా చేయవలసిందుందా అని వాళ్ళ బాబాయ్ అడుగుతారు. అడిగితే, మీ నౌకరు లాల్‌ధారిని పంపించగలరా అని అడుగుతాడు. అప్పుడు వెంటనే వాళ్ళ బాబాయి కోపంతో, ఓరి స్వార్థపరుడా! ఇంత విపరీతపు ఆలోచన ఏంటి నీకు? నా నౌకర్‌ని కాస్త నువ్వు నీ విలాసయాత్రలకు తీసుకెళ్ళిపోతే, ఇక్కడ నా అవసరాలు ఎవరు చూస్తార్రా? అంటూ కోపంతో ఊగిపోతూ అరిచేస్తాడండి వాళ్ళ బాబాయ్. అంతే. అక్కడి నుంచి వేగంగా అక్కడి నుంచి బయటకొచ్చేస్తాడండి. వెంటనే ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటడికి యుక్తేశ్వరగిరి గారు "ముకుంద కాసేపు నా దగ్గర ఉంటావా?" అని అడుగుతారు. మీరు లేకుండా వెళ్ళడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదండి అని చెప్పి దిగాలుగా కూర్చునుంటాడు. ఈయనన్న మాట రవంత కూడా పట్టించుకోలేదు ఈళ్ళ స్నేహితులు. ఒక గుర్రపు బండి తీసుకొచ్చి సామానంతా వేసుకొని వెళ్ళిపోతారు. ముకుందుడికి అన్నం వడ్డించు అని యుక్తేశ్వరగిరి గారు చెప్తారండి. ఎందుకంటే కాసేపట్లో బండి బయలుదేరుతుందని. ఈయన కూర్చున్న కంబళిని ఆసనం మీద నుంచి లేస్తూ ఉండగా హఠాత్తుగా వికారం, అలాగే కడుపులో దారుణంగా దేవేస్తూ ఉండటం వల్ల తూలిపోతారు. కత్తితో పొడుస్తున్నట్లుగా కడుపులో తీవ్రంగా పోట్లు రావడంతో పరమహంస గారు ఒక దారుణమైన నరక కూపంలోకి హఠాత్తుగా విసిరేసినట్టు అనిపిస్తుందండి. గుడ్డిగా తడుముకుంటూ వెంటనే ఏం జేస్తారంటే, వాళ్ళ గురువుగారి ముందు కుప్పగూలిపోతారు. ఆయనలో ఒక భయంకరమైన ఏషియాటిక్ కలరా లక్షణాలన్నీ కనిపిస్తాయి. యుక్తేశ్వరగిరి గారు కనాయిని ఈయన్ని కూర్చునే గదిలోకి మోసుకెళ్తారనమాట. వాళ్ళిద్దరూ కలిసి. గురుదేవ నా ప్రాణాన్ని మీ ఆధీనం చేసేస్తున్నాను అని గట్టిగా అరుస్తాడు పరమహంస గారు. యుక్తేశ్వరగిరి గారు పరమహంస గారి తలని ఆయన ఒళ్ళో పెట్టుకుని దివ్య కారుణ్యంతో ఆయన నుదుటి మీద నిమురుతూనండి ఆయనతో ఇలా అంటాడు. చూసావా ఇప్పుడు నీ స్నేహితులతో పాటు స్టేషన్‌లో గనుక నువ్వు ఉండుంటే ఏమయ్యేది? సరిగ్గా ఈ సమయంలో ప్రయాణం పెట్టుకోవడం విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని శంకించబట్టే విచిత్రమైన ఈ విధంగా నిన్ను నేను ఆదుకోవాల్సి వచ్చింది అని చెప్తారండి. అప్పుడు గురుదేవా మరి మీకు నేనేం సహాయం చేయగలను? ఇప్పుడు ఏ డాక్టర్ వల్ల నయం కాని పరిస్థితుల్లో నేనున్నాను కదా! అంటే నిన్ను ఆ ఈశ్వరుడు కృపే కాపాడుతుంది అని గురువుగారు చెప్తారనమాట. డాక్టర్ గురించి నువ్వేమీ దిగులు పడకు. నిన్నీ పరిస్థితుల్లో చూడడు. నీకిప్పటికే నయమైపోయిందిలే అని గూడా ఒక భరోసా ఇస్తారండి. ఆ గురుదేవులు పలుకులతో ఎంతో ఆ తీవ్రమైన బాధ విరిగిపోయింది అనిపించి లేచి కూర్చుంటారు. త్వరలోనే డాక్టర్ గారొస్తారు. "నువ్వు చాలా దారుణమైన బాధ అనుభవించావనే నాకనిపిస్తుంది" అని ఆయన అంటాడండి. ప్రయోగశాలలో పరీక్ష చేయటానికి ఈయన దగ్గర నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకువెళ్తారు. మర్నాడు హడావిడిగా డాక్టర్ గారొస్తారండి. "అంతా బానే ఉంది. ప్రాణం మీదకి రానివాడిలాగా చిరునవ్వు చిందిస్తూ బాతాకాని కొడుతున్నావు" అంటూ ఈయన చేతి మీద ఒక తడతారనమాట. నీకు వచ్చిన జబ్బు ఏషియట్ కలరాని కనిపెట్టిన తర్వాత నిన్ను ప్రాణాలతోనే చూస్తాననుకోలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడివి అని నీ రోగ నివారణ చేసే దివ్య శక్తులు గల గురువుగారు నీకున్నారు. ఆ విషయం నాకు రూఢి అయిందని డాక్టర్ గారు చెప్తారు. డాక్టర్ గారు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా రాజేంద్ర ఆడి గుమ్మంలో కనిపిస్తారండి. మనం అనుకున్న ప్రకారం నువ్వు కలకత్తా బండికి రాకపోయేసరికి వాళ్ళ కోపం వచ్చింది. ఏమైనా జబ్బు చేసిందా అని వాళ్ళడుగుతారు. గురూజీ ఈయన 12వ ఏట మొదలు చాలా సార్లు హిమాలయకి వెళ్ళాలని ప్రయత్నాలు చేశాను. కానీ అవేమీ సాగలేదు. చివరికి మీ దీవెనలు లేనిదే పార్వతీదేవి నన్ను చేరనివ్వదని నమ్మకం కుదిరింది అని చెప్తున్నాడండి. ఇక్కడ దేవి అంటే పర్వత సంబంధమైనదని అర్థమనమాట. పురాణాల్లో పార్వతీదేవిని హిమాలయ పర్వతరాజు అంటే ఆ హిమవంతుడి కూతురిగా వర్ణించడం జరిగింది కాబట్టి అది ఆయన నివాసం కాబట్టి, టిబెట్ సరిహద్దులో ఉన్న ఆ శిఖరం కాబట్టి ఈయన అలా అన్నాడనమాట. అది చేరటానికి సఖ్యం గాని, ఆ శిఖరాగ్రానికి దిగువకు సాగే ప్రయాణికులు ఎంతో దూరంగా జరుగుతూ ఉంటది ఆ ప్రయాణం అనమాట. ఈ విధంగా కాశ్మీర్‌కి వెళ్ళాలి అనుకున్న పరమహంస గారి యొక్క ప్రయాణం ఆగిపోయిందండి. మరి పార్వతీ దేవి అని ఆ మాట ఎందుకు అన్నారన్నది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని తెలియచేయండి.